సార్లు సార్ ఒక డౌట్ అండి. ఏంటమ్మా? ప్రాణాయామం చేస్తుంటే ఆవలింతలు వస్తున్నాయి, వస్తాయా అండి? రానివ్వండి. ఆవలింతలు వస్తున్నాయంటే ఏంటి అర్థము? ఇప్పుడు ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే క్లెన్స్ అవుతుంది. మీ శరీరం క్లీన్ అవుతుంది. లోపల ఉండే మలినాలు బయటికి పోతా ఉంటాయి. ఓకే. సో ప్రాణాయామం అన్నది క్లెన్జింగ్ ప్రాసెస్. మనకి 5 కోశాలు ఉంటాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని మన శరీరాన్ని 5 కోశాలుగా విభజించినట్లయితే, అన్నమయ కోశ అంటే మన శరీరం, ప్రాణమయ కోశ అంటే మన బ్రీతింగ్ సిస్టమ్, శ్వాస వెళ్ళి ప్రాణ వెళ్ళి అవి నాడులు ఉంటాయి కదా లోపల, ఆ సిస్టమ్ అంతా కూడా ప్రాణమయ కోశ అంటాం. మనోమయ కోశ అంటే మన మనస్సు, విజ్ఞానమయ కోశ అంటే బుద్ధి. సో ఈ నాలుగిట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి, మలినాలు ఉంటాయి. ఆ మలినాలు ఉన్నప్పుడు మనకేమవుతుందంటే దానికి సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి. అన్నమయ కోశం అంటే మన శరీరంలో మలినాలు ఉంటే శరీరానికి జ్వరం వస్తుంది, శరీరానికి నొప్పులు పెడతాయి. ఎందుకంటే అన్నమయ కోశంలో మలినాలు ఉన్నాయి కాబట్టి. ప్రాణమయ కోశంలో మలినాలు ఉన్నాయనుకోండి, అంటే బ్రీతింగ్ సిస్టంలో మలినాలు ఉన్నాయనుకోండి, మీకు ఆస్తమా వస్తుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది. ఇవి ఎందుకు వస్తాయంటే ప్రాణమయ కోశం క్లీన్ గా లేదు, ఇంప్యూరిటీస్ ఉన్నాయి లోపల. మన మనసులో మలినాలు ఉన్నాయనుకోండి, మానసిక రోగాలు వస్తాయి. ఏంటి మనసులో ఉండే ఇంప్యూరిటీస్ ఏంటి? మనసులో ఉండే ఇంప్యూరిటీస్ ఏంటి? పక్కన చూసి ఆశ. వర్తించుకోవడం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ఇవన్నీ మనసులో ఉండే మలినాలు. అది ఉన్నప్పుడు ఆ మానసిక రోగాలు వస్తాయి. బుద్ధిలో కూడా మలినాలు ఉంటాయి. బుద్ధిలో మలినాలు ఉన్నప్పుడు మనకి ఏంటంటే కలిగేది ఏంటంటే భయము, తర్వాత అనుమానము. ఎందుకంటే మీకు సరైన నాలెడ్జ్ లేదు. అందుకే మీకు ఎక్కువ భయపడిపోతుంటారు. ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు చూడండి, మీరు రాత్రి పడుకున్నారు, లైట్ చీకటిగా ఉంది, పడుకున్నప్పుడు శబ్దం వస్తుంది, కిర్ర్ కిర్ర్ అని శబ్దం వస్తుంది. మీరేం భయపడిపోతుంటారు. ఎందుకంటే ఎందుకు వస్తుందమ్మో, ఎవరేం చేస్తున్నారో తెలియదు మీకు, భయం వేసేస్తుంది మీకు. కానీ మీకు తెలుసు ఏంటంటే ఆ కిటికీ ఊగుతుంది గాలికి అని మీకు తెలిసింది అనుకోండి, భయపడతారా? భయం అనేది ఉండదు. అంటే ఒక విషయం మీద అవగాహన ఉన్నప్పుడు, దాని మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు భయం అనేది రాదు. సో ఇంప్యూరిటీ అంటే ఏంటంటే అజ్ఞానమే ఇంప్యూరిటీ. బుద్ధిలో ఇంప్యూరిటీ అజ్ఞానం. జ్ఞానం వచ్చింది అంటే భయం అనేది ఉండదు. సరైన విధానం. కరెంట్ ఉంది, కరెంటు గురించి మీకు తెలీదు, స్విచ్, మీరు ప్రతిదానికి భయపడిపోతుంటారు. పట్టుకోవడానికి అలా పట్టుకో, అమ్మో కరెంట్ కొడుతుంది, షాక్ కొడుతుంది. ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఫుల్ నాలెడ్జ్ ఉంది, భయపడతాడా? భయపడి టకటక తీస్తారు, ఎలా తీస్తారు, అన్ని టకటక చేసేస్తారు. ఎందుకంటే అతను నాలెడ్జ్ ఉంది కదా, భయం అనేది ఉంది. సో ఈ బుద్ధిలో ఉండాల్సింది ఏంటంటే నాలెడ్జ్, సరైన నాలెడ్జ్ ఉండాలి. సో ఇంప్యూరిటీ అంటే అజ్ఞానమే ఇంప్యూరిటీ. సో ఈ 4 కోశాల్లో మళ్ళీ దానికి సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి. మరి దాని నివారణ ఎట్లాగంటే ఆ మలినాన్ని బయటకు పంపించేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అన్నమయ కోశ క్లీన్ గా ఉంది, ప్రాణమయ కోశ క్లీన్ గా ఉంది, ఆస్తమా ఉండదు, జలుబు ఉండదు, దగ్గు ఉండదు. మనోమయ కోశ మనసు నిండా, మనసు ప్రశాంతంగా ఉంది, బుద్ధి నిండా నాలెడ్జ్ ఉంది, అన్ని క్లీన్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఐదోది సహజంగా ఆనందమయ కోశ అనేది సహజంగా ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ నాలుగిట్లో మలినాలు ఉంటే మీరు ఆనందంగా ఉండగలరా? ఆనందంగా ఉండలేరు కదా. అన్నమయ కోశల మలినాలు, ప్రాణమయ కోశల మలినాలు, బుద్ధిలో నిండా ఇది చెత్త అంత ఉందనుకోండి, అంత చెత్త ఉంది. నీ శరీరం ఏంటో తెలుసా? నీ శరీరము పాడుబడ్డ పెంట కుప్ప. అన్ని మలినాలు ఉన్నాయి నీ శరీరంలో. నీ శరీరానికంటే మా విశాఖపట్నం మున్సిపాలిటీ చెత్త కుప్ప నయం. అట్లీస్ట్ ఆ చెత్త అతను వచ్చి రోజు క్లీన్ చేస్తూ ఉంటాడు. మీరు క్లీన్ చేయట్లేదు అసలు. సో అన్నిట్లో మలినాలు ఉంటాయి. సో ప్రాణాయామం అన్నది ఏం చేస్తుంది అంటే ప్రాణమయ కోశం నుండి మలినాలు బయటికి పంపించేస్తుంది. బయటికి వెళ్ళిపోతా ఉంటాయి, ప్రాణమయ కోశం క్లీన్ అవుతా ఉంటుంది. ఈ క్లీనింగ్ అంటే ఏంటి అర్థము? లోపల ఉండే మలినాలు అన్ని చూడు, నువ్వు రూమ్ అంతా క్లీన్ చేసావు, ఇంత చెత్త వచ్చింది, అక్కడ పెడతావా? మూలన పెడతావా?
మూల పెడతావా లేకపోతే బయట పారబోస్తావా? బయట. బయట తీసి బయట పారబోసేస్తావు కదా. సో అలాగే ప్రాణాయామ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రాణమయ కోశం నుండి మళ్ళీ కూడా ఒక్కొక్కటి ఒక్కటి బయటకు వెళ్ళిపోతాం. ఈ బయటకు వెళ్ళినప్పుడు మీకు కొన్ని రకాలైనటువంటి జరుగుతాయి. ఏంటి? నీకు మోషన్స్ అవ్వచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా జరుగుతుంది, అందరికి ఒకేలాగా జరగాలని ఏం లేదు. సో మోషన్స్ అవ్వచ్చు, లేకపోతే తలపోటు రావచ్చు. ఓకే. లేకపోతే నీకు విపరీతంగా నిద్ర రావచ్చు, లేకపోతే నిద్ర పట్టకపోవచ్చు. పూర్తిగా రాత్రి అంతా అస్సలు నిద్ర పట్టదు. కొంతమందికి అలా జరుగుతుంది. పూర్తిగా నిద్ర వచ్చేస్తుంటది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ శరీరం నుండి మలినాలు ఒక్కొక్కటిగా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయని అర్థం. మీకు ఆవలింతలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? కొన్ని రకాలైన మలినాలు బయటికి పోతున్నాయి. పోనివ్వండి, చాలా మంచిది. మీకు జ్వరం వచ్చినా కానీ, ఒళ్ళు నొప్పులు వచ్చినా కానీ, మోషన్స్ అయినా కానీ, ఏదైనా కూడా టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. టాబ్లెట్ వేసుకోకండి. జ్వరం వచ్చింది అనుకోండి, రానివ్వండి, మంచిదే. మీ శరీరం నుండి మలినాలు బయటికి పోతున్నాయి, పోనివ్వండి, దాన్ని బయట పడేసండి. మళ్ళీ టాబ్లెట్ వేసి లోపల దాచుకోకండి. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు ప్రాణాయామలో ప్రాణమయ కోశం మాత్రమే క్లీన్ అవుతుంది. ఈ 6 రోజుల్లో మీరు ప్రాణాయామాన్ని క్లీన్ చేసుకుంటున్నారు. అర్థమైందా? సో నాది సహజ ఆనంద యోగని 12 రోజుల కోర్స్ ఉంది, డైలీ 3 అవర్స్ ఉంటుంది. ఓకే. అందులో మీకు 5 కోశాలు సైమల్టేనియస్ గా క్లీన్ చేయడం జరుగుతుంది ఒకటేసారి. ఆ 12 రోజులు ఒకటేసారి అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, అన్ని కోశాలు క్లీన్ చేయడం ఒకటేసారి జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? శరీరం మొత్తం క్లీనింగ్ అవ్వడం అన్నది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ప్రాణాయామం చేస్తున్నారు, ప్రాణమయ కోశం మాత్రమే క్లీన్ అవుతుంది, మిగతా 3 కోశాల్లో మలినాలు ఉంటాయి. కాబట్టి అందుకే మీకు అంత చేంజ్ మీకు కనపడకపోవచ్చు. కానీ 12 రోజుల కోర్సు మీరు చేస్తే క్లియర్గా మీలో ఉండే మార్పు మీరు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం ఒకటేసారి అన్ని ఒకటేసారి క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు 6 రోజులు మీకు కొట్టి ప్రాణాయామం మాత్రమే నేర్చుకుంటున్నారు. ఈ ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల మీ శరీరంలో మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. దానివల్ల ఏమైనా కూడా భయపడద్దు, టాబ్లెట్ వేసుకోవద్దు, క్లాస్కి రావడం మానేయద్దు. అర్థమైందా? రేపు నాకు అమ్మ నేను నీరసంగా ఉన్నానండి అనొద్దు. నీరసం ఉంటే కొన్ని రకాల మలినాలు నీరసంలో పోతాయి అన్నమాట. అయినా క్లాస్లో ఆన్ చేసి కూర్చుంటారు. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే వీడియో ఆఫ్ చేసుకుని బెడ్ మీద పడుకొని వినండి, అంతేగాని క్లాస్ మిస్ అవ్వకూడదు. అర్థమైందా?